నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Hi everyone, I'm Dr. Swapna, consultant gynecologist, obstetrician, infertility specialist, KK Virat Hospital, Karimnagar. ఫస్ట్ టిప్ ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు అంటే లెస్ దెన్ 18.5 BMI ఉన్న వాళ్ళు 12 to 18 kgs పెరగాలి. అదే మోడరేట్ BMI ఉన్న వాళ్ళు 11 to 15 kgs పెరగొచ్చు. హై BMI ఉన్న వాళ్ళు అంటే BMI మోర్ దెన్ 25 ఉన్న వాళ్ళు 6 to 9 kgs బరువు పెరగొచ్చు. ఒబిసిటీ ఉన్న వాళ్ళు అంటే మోర్ దెన్ 30 BMI ఉన్న వాళ్ళు మాత్రం జస్ట్ 1 to 6 kgs పెరగాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months లో వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే మనకు వామిటింగ్స్ ఉంటాయి, నాసియా ఉంటుంది. దాంతో జస్ట్ 1 kg వరకు పెరుగుతారు. 4th month నుంచి అనేది మనకు వెయిట్ గెయిన్ ఉంటుంది. అయితే బరువు అనేది మరీ ఎక్కువగా పెరగొద్దు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రెగ్నెన్సీతో వచ్చే బీపీ, షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. షుగర్ వచ్చిందనుకోండి, దాంతో పాటు బేబీ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటుంది. బేబీ వెయిట్ అనేది ఎప్పుడైతే 3.5 kgs కన్నా ఎక్కువ ఉంటుందో నార్మల్ డెలివరీ అనేది కొంచెం కష్టం కావచ్చు. మరి అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే బేబీ వెయిట్ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే బేబీకి అనేది బ్లడ్ సప్లై తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉమ్మ నీరు కూడా తక్కువ ఉంటుంది. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈ ప్రాపర్ వెయిట్ గెయిన్ కోసం హెల్దీ డైట్ తీసుకోండి. దాంట్లో ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకోండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోండి. దీంట్లో జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే దాంట్లో మనకు వచ్చే ప్రోటీన్ కన్నా కూడా అన్నెసెసరీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో దాంతో ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ కరెక్ట్ గా టైం టు టైం వేసుకోండి. ముందు నుంచి ఎక్సర్సైజెస్ అలవాటు ఉన్న వాళ్ళైతే ప్రెగ్నెన్సీలో ఆ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఏ ట్రైమిస్టర్ లో ఏ ఎక్సర్సైజ్ చేయాలి? ఫస్ట్ 3 months లో అయితే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఎక్కువ అడ్వైస్ చెయ్యము. మరి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటే యోగా, ప్రాణాయామ, చిన్న చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. 4th month నుంచి కనుక పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. వీటిలో ఏముంటాయి అంటే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఒక 15 to 20 times, హాఫ్ స్క్వాట్స్ చేసుకోవచ్చు ఒక 10 కానీ 15 కానీ. ఇంకా మనకు కుదిరితే డక్ వాకింగ్ చేసుకోవచ్చు, కింద కూర్చొని కాళ్ళతో నడవచ్చు. అది ఒక 5 to 10 minutes చేయండి. ఇంకొక బెస్ట్ ఆసన ఏంటంటే మలాసన అంటాము. మనం ఇండియన్ టాయిలెట్ లో అయితే ఎలా కూర్చుంటామో బయట కూడా అదేలాగా ఒక 30 seconds నుంచి 1 minute ట్రై చేయండి. ఇలా వారానికి ఒక 4 to 5 times చేసుకుంటే హిప్ జాయింట్ లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏంటంటే డెలివరీ టైంలో మనం బేబీని పుష్ చేయడానికి మన మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇంకా రిలాక్సేషన్ ఎక్కువ అయ్యి బేబీ ఎంగేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి మనము ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేయము. ఎలాంటి వాళ్ళకు అంటే ఫస్ట్ మాయ కిందికి ఉన్న వాళ్ళకి, షార్ట్ సర్విక్స్ ఉన్న వాళ్ళకి, చాలా అబార్షన్స్ అయి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రెషియస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఒకరికన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నప్పుడు కూడా జనరల్ గా మనం బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాం. అయితే ఏ ఎక్సర్సైజెస్ చేయాలన్నా కూడా ముందు మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి. ఏ ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళు, లేదంటే ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టంగా ఉన్న వాళ్ళు వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ 3 months లో అయితే ఒక 30 minutes వాకింగ్ చేయండి. తర్వాత 4th month నుంచి 45 minutes, మనకి 7th month, 8th month, 9th month లో అయితే 1 hour వరకు కూడా వాకింగ్ చేసుకోవచ్చు. ఇంకా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. దానివల్ల ఏంటంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, బేబీకి బ్లడ్ సప్లై కూడా బెటర్ అవుతుంది. లేబర్ లో సెట్ అయిన తర్వాత కూడా ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనకి హెల్ప్ అవుతాయి. అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. డైలీ ఒక 4 to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోండి. దీనివల్ల బేబీకి బ్లడ్ సప్లై కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా స్ట్రెస్ ఫ్రీ ఉండండి. నార్మల్ గా డెలివరీ టైం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, బేబీ హెల్దీగా ఉంటుందా అని చాలా మంది టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఈ టెన్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల బేబీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. దాంతో పాటు మంచి నిద్రను మెయింటైన్ చేయండి. అడిక్వేట్ స్లీప్ అంటే మినిమం 8 hours స్లీప్ ఉండాలి నైట్ టైమ్, 2 hours డే టైంలో రెస్ట్ తీసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే కాకుండా మనం ముందు నుంచే
ఈ ఎక్సర్సైజెస్, హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా హెల్దీగా ఉంటారు. ఇంకా మనకు వెజైనల్ డెలివరీ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది.